అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి. మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే #1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి. 3 o'clock పూజ చేసి తాతయ్య గారు టైప్ అండి. ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైంకి భోజనం చేయడం, పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు. ఇంట్లో అయితే ఇంట్లో ట్రెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 ప్యాక్ అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగపతి బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం. అవును, బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? జీన్స్లో ఉందండి. తాతగారి నుంచి వచ్చింది. హైపర్ యాక్టివ్, వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాతగారిలాగే. వర్క్ ఆల్కోహాలిక్. ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్టప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు, హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. అది తాతగారు జీన్స్ వచ్చింది. చూస్తుంటే తాతగారు కూడా 60s, 50s, లేట్ 50s వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. కొంచెం రాజకీయాలు రావాలనుకుని తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్. మంచి టేస్ట్ ఉంది దానికి. మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నాను అనుకోండి, షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ, ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చక్కగలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకొని కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను. అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘల్ ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అంటే అంత పెద్ద లెంత్. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్. ఆయన చిన్నగా ఉన్నప్పుడు మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రామకృష్ణ థియేటర్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ హిందీ సినిమాలు థియేటర్. అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. ఓకే. సో మాది హిందీ మెయిన్ థియేటర్ 35 ఉంది మా బాబాయ్ థియేటర్, సాయికృష్ణ గారిది. గ్లిటరైట్ అంటారు ఇప్పుడు, రామకృష్ణ గ్లిటరైట్. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు కూడా ఆడేది. సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాబాబాయ్ థియేటర్లో పైసా వసూల్లో ఉంది, రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్, రణ్ధీర్ కపూర్ అన్నీ చూసేవారండి. సో నేను చూసినప్పుడు ఆ డైలాగ్ నేను షాకే. నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చెప్పడం వేరు, తెలుగు డైలాగ్ చూశాను. హిందీ డైలాగ్ చిన్న చూశాను కానీ అంత పెద్ద లెంత్ డైలాగు చూసినప్పుడు ఆ షో నేను షాకే. హిందీ డైలాగ్ ఎంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేశారు బా అనుకున్నాను. అది చూసి షాక్ అయ్యాను. మామూలు టాలెంట్ కదా బాబు ఇది. అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది బాబాయ్కి, చాలా పెద్ద మెమరీ పవర్ అండి. అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో. ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంత్ డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం, షూరింగ్ వచ్చేస్తాం. అవును, చాలా మంది హీరోస్ కి భయపడతారు. ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు, ఇంత లెంత్ తగ్గించమంటారు. కానీ బాబాయ్ అలా కాదండి. ఇంకా రెడీ అంటారు, చించవతలు పెడేస్తారండి. దట్ ఈస్ ఎన్బికే. సో ఆయన మీద రూమర్స్ వస్తూ ఉంటే మీకేమనిపిస్తుంటుంది? మనం లేటెస్ట్గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఎలిగేషన్ చేసింది కదా. సో దాని అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు. అవును, ఆయన అలా చేయరండి అసలు.
ఆయనకి ఈ మరీ అలా వల్గర్ బిహేవ్ చేయడం అలవా ఇది లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును, ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్ లో ఎవరికి హ్యాట్రిక్ హిట్స్ లేవు. ఈయనకే ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు. ఒకసారి నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నామో కానీ ఇలా వల్గర్గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదు. అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉండే మీ బాబాయ్ ఈ హీరోయిన్తో అనేది చిచ్చి అసలు మనకి అది లేదు. అది అదే అయితే అయినా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు, కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు. ఇప్పుడు మీరు చూసుంటారు, అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. అప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్గా ఉండే ఏమొచ్చినా కానీ ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్, బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసరిలో ఒక డైలాగ్ పెట్టారండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనావ్ బేటీకు షేర్ అని. ఒకసారి మన ఫంక్షన్లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు. లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు, మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు. ఆహా షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెనక నుంచి అది బయటపడాలి, అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే అండి. బాబాయ్ మనసుతో అంటే చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేం దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. తప్పైపోయినా నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం, స్టేజెస్ ఎంత పుట్ట ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కలాగే అంటే తాత్కర్ అంతే. నేను తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీస్ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కర్ తెలియకుండా జర్నీ తప్పైంది, ఆయన ప్రమేయం లేకుండా. అలా బాలవేకర తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి, అది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి. అండ్ రావాలండి, ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అవును టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళలు. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్, ఇది ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమన్నంటే ఈ మహిళలు గారు వచ్చి ఎస్ అంటే ఎలా అయిందంటే సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను. ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని,